అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రజల దశాబ్దాల కళ, వాళ్ల పోరాటం, ఆత్మగౌరవ ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. అదే తెలంగాణ ఉద్యమ చరిత్ర. అసలు ఒక ప్రాంత ప్రజల బలమైన కోరిక ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఎలా మారింది? ఈ ప్రశ్నకు సమాధానమేంటో ఈ విశ్లేషణలో చూద్దాం రండి. ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే నిజాంల పాలనలో. తెలంగాణ ప్రాంతం అప్పట్లో హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండేది. అంతా నిజాం రాజుల కంట్రోల్లో ఉండేదనమాట. ఆ రోజుల్లో ప్రజల బతుకులు చాలా కష్టంగా ఉండేవి. ముఖ్యంగా ఈ వెట్టి చాకిరీ అనేది వాళ్ల జీవితాలను నరకంలా మార్చేసింది. అంటే ఏ డబ్బులు ఇవ్వకుండా బలవంతంగా పనులు చేయించుకోవడం. అదొకటే కాదు, అన్యాయం, దోపిడీ అనేవి సమాజాన్ని పూర్తిగా చుట్టేశాయి. భూస్వాములు, అధికారులు సామాన్య ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టారు. సరిగ్గా ఈ అణిచివేతే ఆ తరువాత జరగబోయే పెద్ద తిరుగుబాటుకు కారణమైంది. ఇక వచ్చింది 1948. ఆపరేషన్ పోలో పేరుతో జరిగిన పోలీస్ యాక్షన్ ద్వారా హైదరాబాద్ రాష్ట్రం మన భారతదేశంలో కలిసిపోయింది. ఇది ఒక పెద్ద చారిత్రక మలుపు. విలీనమైపోయింది. ఇక అంతా బాగుంటుంది అనుకున్నారు అందరూ. కాని పోరాటం అక్కడితో ఆగిపోలేదు. చెప్పాలంటే అక్కడి నుంచే ఒక కొత్త పోరాటానికి పునాది పడింది. అదే నెరవేర్చని హామీల కథ. ఈ టైంలైన్ చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. 1948లో విలీనం జరిగింది కదా. ఆ తర్వాత కీలకమైన మలుపొచ్చింది 1956లో. అప్పుడు తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటుచేశారు. కాని అప్పుడిచ్చిన హామీలేవీ నిలబెట్టుకోలేదు. దాంతో కరెక్ట్గా 13 ఏళ్లకు అంటే 1969లో జై తెలంగాణ అనే నినాదంతో మొదటి పెద్ద ఉద్యమం మొదలైంది. ఉద్యమానికి అసలు కారణం ఇదే: నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ మూడింటిలో తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగదు అని హామీ ఇచ్చారు. కాని ఆ మాటలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. నెరవేర్చని ఈ హామీలే దశాబ్దాల పోరాటానికి నిప్పురాజేశాయి. జరిగిన అన్యాయంపై పోరాటం ఎప్పుడూ ఆగలేదు. అచ్చం సముద్రపు కెరటాల్లాగా ఉద్యమం మళ్లీ మళ్లీ ఉవ్వెత్తున ఎగసిపడింది. ఇప్పుడు మనం ఆ ఉద్యమం ఎలా సాగిందో చూద్దాం. 1969లో జరిగిన ఉద్యమం నిజంగా ఒక ప్రజా ఉద్యమం. ముఖ్యంగా విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ పోరాటంలో ముందున్నారు. వాళ్ల త్యాగాలు, పట్టుదలే ఉద్యమాన్ని ముందుకు నడిపించాయి. నిజానికి ప్రజలందరూ ఇందులో భాగమయ్యారు. కొంతకాలం పాటు ఉద్యమం కాస్త నెమ్మదించింది. కానీ 2001లో దానికి మళ్లీ కొత్త ఊపొచ్చింది. కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అంటే మన కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి, అదే టీఆర్ఎస్ పార్టీని స్థాపించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఉద్యమంలో మరో చాలా ముఖ్యమైన సంవత్సరం 2009. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. ఈ ఒక్క సంఘటనతో దేశం మొత్తం ఇటువైపు చూసింది. ఉద్యమం తారస్థాయికి చేరింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలుపెడుతున్నామని ప్రకటించాల్సి వచ్చింది. ఇన్ని సంవత్సరాల పోరాటం, ఎంతోమంది త్యాగాల తరువాత తెలంగాణ ప్రజల కల నిజమయ్యే రోజు రానే వచ్చింది. 6 దశాబ్దాల ఎదురుచూపులకు ఫైనల్గా ఒక ముగింపు దొరికింది. ఆ చారిత్రక రోజు జూన్ 2, 2014. ఆ రోజున తెలంగాణ అధికారికంగా భారతదేశంలో ఒక కొత్త ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. అదొక పండుగ రోజు. అలా తెలంగాణ భారతదేశ 29వ రాష్ట్రంగా చరిత్రలో నిలిచిపోయింది. ఒక సుదీర్ఘమైన పోరాటం, ఎన్నో త్యాగాల ఫలం చివరికి గమ్యాన్ని చేరింది. చివరిగా ఈ ఒక్క మాట ఉద్యమం మొత్తాన్ని మనకు తెలియచేస్తోంది. ఇది కేవలం ఒక భూభాగాన్ని వేరుచేయటం కాదు, అది ఒక ప్రజల ఆత్మగౌరవ పోరాటానికి దక్కిన గెలుపు. వాళ్ల భాష, సంస్కృతి, అస్తిత్వం కోసం చేసిన పోరాటంలో సాధించిన విజయం. ఒక్కసారి ఆలోచించండి, ఒక ప్రజా ఉద్యమం తలుచుకుంటే చరిత్రని ఎంతలా మార్చగలదో కదా.